గత 20 రోజుల క్రితము ప్రొద్దుటూరు రూరల్ పిఎస్ లిమిట్స్ పెద్దశెట్టిపల్లి గ్రామంలో వెంకట సుబ్బయ్య మరియు దయానిధి అనే వాళ్ళు పక్కపక్క ఇంటి వాళ్ళే. వాళ్ళిద్దరి మధ్య ఒక రస్తా సమస్య డిస్ప్యూట్ తలెత్తడం జరిగింది. ఆ విషయంలో ఇద్దరు కూడా కొట్లాడుకుంటే దానిపైన ఇరువురి పైన కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేశాము. తర్వాత ఆ ఇష్యూకి సంబంధించి ఒక పంచాయత్ సెక్రటరీ గారు అది సిమెంట్ రోడ్డు కాబట్టి గవర్నమెంట్ ఫండ్స్తో తిరగమని చెప్పారు, బాగానే ఉంది. దాని తర్వాత అతని పర్సనల్ స్థలం, ఒక 5 అడుగుల స్థలం అతనిది వెంకట సుబ్బయ్య ఉందని చెప్పేసి అతను ఇది ఆల్రెడీ నేను కోర్టులో వేసానని చెప్పేసి అతను తిరగడం లేదని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతోనే మేము రెవెన్యూ వాళ్ళకి ఒక లెటర్ ఇచ్చాము. తహసీల్దార్ గారికి లెటర్ ఇచ్చి దాన్ని సర్వే చేసి ఆ టైటిల్ ఎవరిదో తేల్చమని చెప్పేసి తహసీల్దార్ గారికి లెటర్ పెట్టాము. తర్వాత దాంట్లో 145 ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేయమని చెప్పేసి లెటర్ పెట్టాం. ఈ క్రమంలో అది ఆ ప్రాసెస్ అక్కడ సంబంధిత అధికారులు వాళ్ళు చేసి దాన్ని డిసైడ్ చేసిన తర్వాత మేము మళ్ళీ వీళ్ళకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ అది అంతవరకు వెయిట్ చేయకుండా ఇప్పుడు ఆ దయానిధికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి సిపిఎం సత్యము ఇంకా కొంతమంది వాళ్ళు ఇంటికి వచ్చి స్టేషన్లో మాకేదో మీరు తిరగొద్దు అన్నారు అన్నారని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కొంతసేపు డెమాన్స్ట్రేషన్ చేశారు. కానీ అది వాళ్ళ మంచి కోసం, అంటే ఒక లా అండ్ ఆర్డర్ ప్రొటెక్టింగ్ ఆఫీసర్గా ఏ ఇష్యూ జరగకూడదు అనేది మా ఉద్దేశము. అందుకు మేము చేయాల్సిన చట్టపరమైన పనులన్నీ మేము చేశాము. కానీ వాళ్ళు అనవసరమైన ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా చట్ట ప్రకారం ఏం చేయాలనో అది మేము చర్యలు తీసుకుంటాం.